వెల్కమ్ టు మూవీ మసాలా. ఇటీవల గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాడు చరణ్. అందుకోసం ఏకంగా ఆస్ట్రేలియా వెళ్లి మరీ బాడీ బిల్డ్ చేసే పనిలో పడ్డట్టు కొంతకాలం నుంచి నెట్టింట ప్రచారం జరుగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ పోస్టర్స్ ఇప్పటికే అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టాడు చరణ్. అందుకోసం ఏకంగా ఆస్ట్రేలియా వెళ్లి మరీ బాడీ బిల్డ్ చేసే పనిలో పడ్డట్టు కొంతకాలం నుంచి నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి ఉప్పన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి స్థాయి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ అథ్లెటిక్ లుక్ లో కనిపిస్తున్నారని తెలుస్తోంది. అందుకే రామ్ చరణ్ ఆ లుక్ కోసం కష్టపడుతున్నారు. ఇక తాజాగా రామ్ చరణ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం తాను బీస్ట్ మోడ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను అంటూ ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోలో రామ్ చరణ్ బ్లాక్ కలర్ టీ షర్ట్, షార్ట్స్ ధరించి కనిపిస్తుండగా ఆయన ఎదురుగా ఫేమస్ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ శివోహం ఉన్నారు. ఈ ఫోటోకి బీస్ట్ మోడ్ ఆన్ RC16 లోడింగ్ అనే క్యాప్షన్ ఇచ్చారు రామ్ చరణ్. చూస్తుంటే శివోహం ట్రైనింగ్ లో రామ్ చరణ్ తన బాడీని డెవలప్ చేయబోతున్నట్లుగా అర్థమవుతోంది. ఇక శివోహం అమితాబ్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి ఫేమస్ బాలీవుడ్ నటులకు ఫిట్నెస్ కోచ్ గా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు మన రామ్ చరణ్ కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు. RC16 మూవీని బుచ్చిబాబు భిన్నంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఉంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఒకవేళ అదే జరిగితే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజముందో అనేది. ఇండస్ట్రీలో బయోపిక్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా చాలా ఇండస్ట్రీలలో ఈ తరహా సినిమాలు వరుసగా వచ్చాయి. క్రీడల పరంగా చూసుకుంటే బాగ్ మిల్కా బాగ్, MS ధోని, ది అన్టోల్డ్ స్టోరీ లాంటి బయోపిక్స్ డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఇప్పుడు ఆ టీమిండియా లెజెండ్ క్రికెటర్ రోహిత్ శర్మ జీవిత కథతో ఇప్పుడు బయోపిక్ రూపొందించడానికి సిద్ధంగా ఉంది. మూవీ ఇండస్ట్రీలో బయోపిక్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. పాపులర్ ఫిల్మ్, పొలిటికల్, స్పోర్ట్స్ సెలబ్రిటీల జీవితాలపై తీసిన పలు బయోపిక్ చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించడమే కాక ఆడియన్స్ ను కూడా మెప్పించాయి. కమర్షియల్ గాను వర్కౌట్ అవడమే కాక అవార్డుల పంట పండించాయి. దీంతో ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా చాలా ఇండస్ట్రీలో ఈ తరహా సినిమాలు వరుసగా వచ్చాయి. క్రీడల పరంగా చూసుకుంటే భాగ్ మిల్కా బాగ్, MS ధోని, ది అన్టోల్డ్ స్టోరీ లాంటి బయోపిక్స్ డబుల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ జీవిత కథతో ఇప్పుడు బయోపిక్ రూపొందుతోంది. ఈ తరుణంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రోహిత్ శర్మ లైఫ్ ఆధారంగా బయోపిక్ తీయాలని చాన్నాళ్లుగా అభిమానులు కోరుకుంటున్నారు. T20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకున్నాక ఈ డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి. ధోనితో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ వచ్చేశాయని, నెక్స్ట్ రోహిత్ జీవితం ఆధారంగా సినిమా తీస్తే బాగుంటుందని క్రికెట్ లవర్స్ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఈ మూవీలో రోహిత్ గా ఎవరు కనిపిస్తే బాగుంటుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. తాజాగా దీనికి సమాధానం దొరికేసినట్టుగానే కనిపిస్తోంది. రోహిత్ గా తారక్ కనిపిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. భారత సారథిగా యంగ్ టైగర్ జూనియర్ NTR నటిస్తే అదిరిపోతుందని, స్క్రీన్ బ్లాస్ట్ అయిపోతుందని చెప్తున్నారు ఫ్యాన్స్. రోహిత్ శర్మగా NTR నటిస్తే బాగుంటుందని అటు మూవీ ఫ్యాన్స్ తో పాటు ఇటు క్రికెట్ లవర్స్ కూడా కోరుకుంటున్నారు. ఇద్దరికి చాలా పోలికలున్నాయని, చూడ్డానికి దాదాపుగా ఒకేలా ఉంటారని ఫ్యాన్స్ అంటున్నారు. ఏ పాత్రలోనైనా ఈజీగా పరకాయ ప్రవేశం చేసే తారక్ హిట్ మ్యాన్ రోల్ కు ఒప్పుకుంటే అంతకుమించిన సంచలనం మరొకటి లేదని చెప్తున్నారు. ఇది మరో గ్రేట్ బయోపిక్ గా నిలిచిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ కార్యరూపం దాలిస్తే చూడాలని ఉందని అంటున్నారు. అయితే ఇది రోహిత్ NTR చేతుల్లో ఉంది. వాళ్ళు ఈ ఆలోచనతో ఉంటే సాధ్యమే, లేదా ఎవరైనా మేకర్స్ ఈ దిశగా ప్లాన్ చేసి బయోపిక్ ను సెట్ చేస్తే సూపర్ గా ఉంటుంది. అయితే NTR నటించిన దేవర రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో ఈ మూవీ భారీ ఎత్తున విడుదలవుతోంది.
లేటు వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మారి లెజెండ్ అనే మూవీని తెరకెక్కించారు అరుళ్ శరవణన్. ఈ సినిమా కోసం నిర్మాతగా మారి భారీగా ఖర్చు పెట్టాడు. ఊర్వశి రౌతేలా, గీతికా తివారీ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2022లో విడుదలై మిశ్రమ టాక్ తెచ్చుకుంది. ఇదే సమయంలో ఆయన లుక్స్ పై పలువురు కామెంట్స్ చేయడంతో పాజిటివ్గా తీసుకొని సీరియస్గా మేకోవర్ దృష్టి పెట్టాడు. ఇప్పుడు ట్రోలర్లకే దిమ్మ తిరిగేలా ఆసమ్ లుక్స్లో దర్శనమిచ్చాడు శరవణన్. ద లెజెండ్ శరవణ స్టోర్స్ అధినేత అరుణ్ శరవణ్ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. వ్యాపార రంగంలో తిరుగులేని బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్న, సినిమాలంటే పిచ్చి, నటనంటే ప్యాషన్ తో లేట్ వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 51 ఏళ్ల వయసులో హీరోగా మారి లెజెండ్ అనే మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం నిర్మాతగా మారి భారీగా ఖర్చు పెట్టాడు. ఊర్వశి రౌతేలా, గీతికా తివారీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2022లో విడుదలై మిశ్రమ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో ఆయన లుక్స్ పై పలువురు కామెంట్స్ చేయడంతో పాజిటివ్ గా తీసుకొని సీరియస్ గా మేకోవర్ పై దృష్టి పెట్టాడు. ట్రోలర్స్ కే దిమ్మ తిరిగేలా ఆసమ్ లుక్స్ తో దర్శనమిస్తున్నాడు శరవణన్. ఇదే సమయంలో తన సెకండ్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్మెంట్ వచ్చి 3 నెలలు అయిపోతున్నా ఎటువంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. సూరి హీరోగా వచ్చిన గరుడన్ మూవీతో హిట్ అందుకున్న ఆర్ఎస్ తురై, సెంథిల్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు శరవణన్ చెప్పాడు. గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్, ఆంద్రియా నటిస్తున్నారు. వీరితో పాటు శ్యామ్, సంతోష్ ప్రతాప్, కాలకే ప్రభాకర్ హీరోస్ చేస్తున్నారు. వెంకటేష్ ఎస్ సినిమాటోగ్రాఫర్ గా, మహేష్ మాథ్యూ స్టంట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. పేరు పెట్టని ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి వారసత్వాన్ని తీసుకొని వ్యాపార రంగంలో అడుగుపెట్టిన శరవణన్ తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకున్నాడు. ద లెజెండ్ శరవణ్ పేరుతో కొత్త స్టోర్స్ మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. కోట్లు కుమ్మరించి స్టోర్లకు, ప్రాడక్టులకు యాడ్స్ చేయించుకునే అవకాశం ఉన్నా నటనపై ఇంట్రెస్ట్ తో కొంతమంది హీరోయిన్లతో కలిసి యాడ్స్ చేసేవాడు. అదే సినిమాల్లో అడుగుపెట్టేలా చేసింది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని బలంగా నమ్మిన అతడు లేటుగా ఇండస్ట్రీలోకి వచ్చాడు, లెజెండ్ తీశాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ప్రాజెక్టులలో సూర్య గ్యాంగ్ లీడర్గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు హిందీలో తెరకెక్కనున్న సింగం మూవీలో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు హిందీలో మరో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడట సూర్య. అయితే ఈసారి హీరోగా కాదు, విలన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు కంగువా షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ హీరో ఇటు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 44వ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లో సూర్య గ్యాంగ్ లీడర్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో పాటు హిందీలో తెరకెక్కుతున్న సింగం మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు హిందీలో మరో ప్రాజెక్టు చేసేందుకు రెడీ అయ్యాడట. అయితే ఈసారి హీరోగా కాదు, విలన్ పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. బీటౌన్ ఇండస్ట్రీలో 2004లో విడుదలైన ధూమ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. బైక్ రేసింగ్, కార్ చేజింగ్లతో సరికొత్త యాక్షన్ ప్రేక్షకులకు చూపించారు. ఇక ఆ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ లోనే వచ్చిన ధూమ్ 2 సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక దీంతో ధూమ్ 3 చిత్రాన్ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కానీ ధూమ్ 2, 3 చిత్రాలకు చాలా గ్యాప్ వచ్చింది. 2016లో రిలీజ్ అయిన ధూమ్ 3 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ విడుదలై 8 ఏళ్లు అయినప్పటికీ ధూమ్ 4 పై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్టు గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ధూమ్ 1, 2, 3 చిత్రాలను అందించిన ఆదిత్య చోప్రా ఇప్పుడు ధూమ్ 4 కోసం కథను రెడీ చేస్తున్నాడట. గతంలో వచ్చిన 3 పార్ట్స్ కంటే ఈసారి ధూమ్ 4 వేరే లెవెల్లో ఉంటుందని టాక్. అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారో అనే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ తమిళ హీరో సూర్య ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడన్న విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్ సూర్యతో సంప్రదింపులు చేశారని తెలుస్తోంది. విలన్ గా నటించేందుకు సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అదిగో ఇదిగో అంటూ సంవత్సరాలు దాటించారు.
కానీ మోక్షజ్ఞ ఎంట్రీపై ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. కానీ ఎట్టకేలకు సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు కావడంతో మోక్షజ్ఞ మొదటి సినిమాకు సంబంధించిన అప్డేట్ను ఇవ్వడం జరిగింది. హనుమాన్ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుని స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు చేపట్టారు. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ సందిగ్ధంలో పడ్డట్టుగా సమాచారం. అసలే 5 సంవత్సరాల తర్వాత నటరంగంలోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అని అభిమానులు సంతోషపడేలోపే ఇప్పుడు సడన్ గా హీరోయిన్ ఎవరిని తీసుకురావాలనే సందిగ్ధంలో డైరెక్టర్ పడేసరికి మూవీకి మళ్లీ చిక్కులు వచ్చాయంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జై హనుమాన్ సినిమా చేస్తున్న ఆయన మరోవైపు అధీరా సినిమా కూడా చేస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినిమాని ప్రకటించాడు. మరి ఆలస్యం కాకుండా మోక్షజ్ఞ సినిమాని పట్టాలెక్కించేందుకు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇందులో భాగంగానే హీరోయిన్ ఎంపిక విషయంపై చర్చలు జరుగుతున్నాయి. మోక్షజ్ఞ మూవీ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమాకి నార్త్ బ్యూటీ అయితే బాగుంటుందని, అదే కాకుండా గుర్తింపు ఉన్న హీరోయిన్ అయితే ఇంకా బెటర్ అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారట. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. దీనికి తోడు జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ ను మోక్షజ్ఞకి జోడీగా నటింపజేసే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ప్రచారం జరగ్గా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇప్పటికే బాలీవుడ్ లో 2-3 సినిమాలైనా చేసి మంచి గుర్తింపు అందుకున్న హీరోయిన్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారట. మరి ఇలాంటి సందిగ్ధంలో ప్రశాంత్ వర్మ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సలార్ బ్యూటీ అది సినిమా కాదు, అంతకు మించి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలు విన్న పవన్ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఈసారి పవన్ ఫ్యాన్స్ జాతర చూస్తారంటూ చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. ప్రభాస్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాహో సినిమాను రూపొందించిన దర్శకుడు సుజిత్ ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మాఫియా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను విభిన్నమైన పాత్రలో చూపిస్తూ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తయినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఓజీ పవన్ బిజీగా ఉండడం వల్ల ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లోపే ఓజీ యాక్ట్రెస్ శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఓజీ కోసం దర్శకుడు సుజిత్ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, తప్పకుండా అందర్నీ మెప్పించే విధంగా ఓజీ ఉంటుంది అంటూ అంచనాలను పెంచే విధంగా వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లోనూ శ్రియారెడ్డి కనిపించే అవకాశాలున్నాయి. అందుకే కొత్త షెడ్యూల్ కోసం శ్రియారెడ్డి గత వారం రోజులుగా కఠిన వర్కౌట్స్ చేస్తూ ఫిజికల్ గా స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పవన్ సినిమా అంటే అలా వెళ్లి చేసి వచ్చామా అన్నట్లుగా కాకుండా పర్ఫెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇంతగా కష్టపడుతున్నట్లు శ్రియా సన్నిహితులతో చెప్పుకొచ్చిందట. మెలికల్ తిరిగిన సాయేష స్టెప్పులు చూస్తే షాకే. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో పవన్ నుంచి సినిమాలు రాలేదు. పైగా పవన్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఓజీతో పాటు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పవన్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కల్కి 2898 AD సక్సెస్ ఇచ్చిన జోష్ తన పైప్లైన్లలో ఉన్న మూవీ షూటింగ్స్లలో ఎక్స్ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న రాజా సాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. సలార్ 2తో పాటు కల్కి 2898 AD సెకండ్ పార్ట్ లైన్లో ఉన్నాయి. వీటితో పాటు సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న
స్పిరిట్ మూవీ కూడా లైన్లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చిత్రం మీద అంచనాలను ఆకాశానికి అందేలా చేస్తుంది. ఈ తరుణంలో స్పిరిట్కు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. స్పిరిట్ స్టోరీని కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి వంగ డైలాగ్ వర్షన్ ను పెండింగ్ లో పెట్టడానికి వినిపిస్తోంది. డైలాగ్స్ విషయంలో తన స్టైల్ రైటింగ్ కు తగ్గట్టుగా ప్రభాస్ తనను తాను మార్చుకుంటాడా అనే విషయం డైరెక్టర్ ను ఆలోచనలో పడేసిందట. తనకు తగ్గట్టుగా డార్లింగ్ మారతాడా లేదా ఆయనకు సూట్ అయ్యేలా పొడి పొడి డైలాగ్స్ తో తాను రైటింగ్ ను మార్చుకోవాలా అనే అనుమానంలో ఉన్నాడట సందీప్ వంగ. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ తో పాటు మూవీ లవర్స్ ని మనసును దోచుకుంటున్న ప్రభాస్ మొదటి నుంచి ఒక విషయంలో మాత్రం పెద్ద మార్పులు చేయలేదు. అదే పొడి పొడి డైలాగ్స్ చెప్తూ తన కటౌట్ తో ఎక్కువగా మాట్లాడడం ప్రభాస్ స్టైల్. అలాగని డైలాగ్స్ విషయంలో ఏనాడూ తగ్గలేదు. ఆయన కెరీర్ లో ఎన్నో హిట్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే వాటిలో షార్ట్ అండ్ స్వీట్ వే ఎక్కువ అని చెప్పాలి. బాహుబలి సిరీస్ ఇందుకు మినహాయింపనే చెప్పాలి. బాహుబలి సిరీస్ లో లెంగ్తీ డైలాగ్స్ ను కూడా అలవోకగా చెప్పి అలరించాడు ప్రభాస్. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ లో యుద్ధం సమయంలో ఏది మరణం అంటూ చెప్పే సంభాషణల్ని ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. జక్కన్న చిత్రం కోసం పాత పంథాను పక్కన పెట్టి భారీ డైలాగ్స్ చెప్పిన రెబల్ స్టార్ ఆ తర్వాత మళ్ళీ ఓల్డ్ స్టైల్ నే ఫాలో అవుతున్నాడు. తక్కువ లెంగ్త్ ఉండే డైలాగ్స్ ను తనదైన మేనరిజమ్స్ తో చెప్తూ అలరిస్తున్నాడు. అయితే సందీప్ వంగ కోసం ఆయన ఇప్పుడు మళ్ళీ తన పంథా మార్చుకోవాల్సిన టైం వచ్చినట్టుగానే కనిపిస్తోంది. సందీప్ రెడ్డి మూవీస్ లో లెంగ్తీ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో హీరోలు హైఫై భాషలో మెడికల్ టెర్మినాలజీతో మాట్లాడుతూ అనర్గళంగా డైలాగ్స్ ని చెప్తూ ఉంటారు. డైలాగ్స్ చెప్పే టైంలో యాటిట్యూడ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. ప్రభాస్ సినిమాలో ఈ తరహా డైలాగ్స్ అంటే బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లో చూడొచ్చు. కానీ సందీప్ వంగ మూవీస్ లో హీరోలు మరింత ఫోర్స్ తో ఎనర్జీతో డైలాగ్స్ చెప్తూ ఉంటారు. అయితే స్పిరిట్ లో హీరోది పోలీస్ గెటప్ కాబట్టి సెక్షన్స్ ను డైరెక్ట్ గా హైలైట్ చేయొచ్చు. కాబట్టి ప్రభాస్ లెంగ్తీ డైలాగ్స్ కు అలవాటు పడాలి. అలాగే బిగ్గరగా యాటిట్యూడ్ తో హైఫై లాంగ్వేజ్ తో చెప్పాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ ను ప్రభాస్ ఎలా దాటుతాడో చూడాలి. ఇవండి ఇవాల్టి మూవీ మసాలా. చూస్తూనే ఉండండి News 360.